మెన్షన్ ఎంత ఉందిరా? గోవాలో కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే ఆడ కూడా వచ్చి భయ్యా అమ్మాయి కావాలని చెప్పేసి అడిగారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు జగదీష్. మన వ్లాగ్ వచ్చేసి గోవాని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అది కూడా 3 days 2 nights తక్కువ బడ్జెట్లో ఏమేమి కవర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. 2026 గోవాలో వెళ్ళే వాళ్ళకి తప్పకుండా వీడియో అనేది యూజ్ అవుతుంది అనుకుంటున్నా. అలాగే స్టార్ట్ టు ఎండ్ వరకు అయితే తప్పకుండా చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నానంటే ఒక 2-3 వీడియోస్ చూడండి. కంటెంట్గా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మొదలెట్టేద్దామా? మేము గోవా వెళ్ళేసరికి 2-3 టైం అయితే అయింది. రూమ్ అయితే తీసుకున్నాం. రూమ్ అయితే ఇలా ఉంటుంది, చూసావారండి. రూమ్ అయితే తీసుకున్నాం. రూమ్ అయితే మేము బీచ్ దగ్గర అయితే తీసుకున్నాం. కాస్ట్ వచ్చేసి 800 అయితే తీసుకున్నారు. పర్ డే 800 రూపీస్. మేమిద్దరం ఉంటాం కాబట్టి 400 రూపీస్ అయితే పడింది. రూమ్ అయితే బాగానే ఉంది. నాట్ బ్యాడ్. వాష్రూమ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇదంతా వ్యూ లొకేషన్. బయటకు వస్తే ఇలా ఉంటుంది. తర్వాత స్నాక్స్ ఏమైనా తినేసి ఇక కొలంగడ్ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ప్రెసెంట్ అయితే మా రూమ్ నుంచి కొలంగడ్ బీచ్కి జస్ట్ ఒక 200 మీటర్స్ మాత్రమే, అంతే. పాడు జీవితము యౌవనము. కొలంగడ్ బీచ్ వాటర్ స్పోర్ట్స్ అసోసియేషన్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అన్నీ. ఇక మీ ఇష్టం, చేస్తా అంటే చేసుకోవచ్చు. కొలంగడ్ బీచ్ దగ్గర ఉన్నాం. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది క్రౌడ్ ఉంటారని. ఇంకా మేము వచ్చింది వెనస్డే, అది కూడా సాటర్డే సండే కూడా కాదు, వీకెండ్ టైం అప్పుడు కూడా రాలేదు. పబ్లిక్ చూస్తే మామూలుగా లేదు, బీభత్సంగా ఉన్నారు. సర్లే ఏదో ఒకటి చేద్దాం. ఆడ కూడా వచ్చి భయ్యా అమ్మాయి కావాలని చెప్పేసి అడిగారు. గోవా దగ్గర గుర్తుపడి పోయినామంటే అంతే ఇక నీ పర్స్ మొత్తం సంకన ఆగిపోతుంది, ఇంకేముండదు. ఆడమే 2000 చెప్పాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేం లేదు. నీ పర్సు నీ మొబైల్ దోలు తీరిపోతుంది. ఏడిగాడికి 2000 కాస్త 5000 అవుతుంది. అందుకనే కక్కుర్తి పడి వెళ్ళకండి, అది మ్యాటర్. మొత్తం షాపింగ్ మాల్స్ అయితే మామూలుగా లేవు కదా, గట్టిగా ఉన్నాయి ఏడిగాడికి. కొలంగడ్ బీచ్లో డైలీ నైట్ పార్టీస్ అయితే జరుగుతూ ఉంటాయి. మీరైతే వెళ్ళి చిల్ అవ్వచ్చు. ఒకవేళ ఉత్తా కొట్టాలి, డ్రింక్ చేయాలి అనుకుంటే పర్ పర్సన్ 500 రూపీస్ అయితే తీసుకుంటారు. బీచ్ వైబ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు నైట్ పూట. టైం వచ్చేసి అరౌండ్గా 7 అవుతుంది. ప్రజెంట్ అయితే బాగా బీచ్ దగ్గర ఉన్నా. ఇది మా రూమ్ నుంచి దగ్గర ఒక 3-4 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. కానీ చాలా బాగుంది బీచ్ అయితే, క్రేజీ. బాగా బీచ్. యాక్చువల్లీ కొలంగడ్ బీచ్లో ఏమో మార్నింగ్ నుంచి ఈవినింగ్ 7 వరకు అయితే డ్రింకింగ్ అనేది నాట్ అలౌడ్. అది కూడా బీచ్లో. ఆఫ్టర్ 7 తర్వాత ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే చిన్న పార్టీస్ అన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఆ టైం అప్పుడు డ్రింక్ అయితే తాగొచ్చు. అది మీ ఇష్టం. ఇక అంజనా బీచ్కి అయితే వెళ్తున్నాం. Juna Beach. Wow, beautiful.
ఎగ్జాక్ట్ జూలైలో ఆగస్ట్ వచ్చినప్పుడు వస్తుంది. అంజనా రైడ్ స్పీడ్ బోట్ ఏమో బాగా 2500, ఇంకా 5000, 7800. యువర్ విష్. ఇప్పుడు వచ్చాయి అది అలా. రూమ్స్ అవైలబుల్ కావాలంటే ఇక్కడ అంజనా బీచ్ దగ్గర అయితే ఉంటుంది నియర్ బై. ఏసీ అయితే 100,000, నాన్ ఏసీ అయితే 800. డార్మెటరీ బెడ్స్ కూడా ఉంటాయి. 400 ఏసీ, నాన్ ఏసీ 300. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది ప్రమోషన్ వీడియో కాదురా బాబు, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి తీస్తున్నాం. మన నెక్స్ట్ కర్తవ్యం ఏంటి? పెట్రోల్ కొట్టించడానికి వచ్చినాం. గోవాలో ఎంత ఉంది తెలుసా పెట్రోల్ ప్రైస్? 96 రూపీస్. అదే కర్ణాటకలో అయితే 103 రూపీస్ ఉంది. ఇక మన తెలంగాణలో అయితే ఇక 107. అటు సైడ్ నుండి చూసామేమో మనం. గోవాలో కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే మ్యాటర్లోకి వస్తే మేము నార్త్ గోవా నుంచి సౌత్ గోవాకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉండే. ఇక ఏం చేయాలి, వేరే రూట్లోకి వెళ్ళాలని చెప్పేసి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి చెక్ చేసాం. అదేమో కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి చూపించింది. సరే కదా అని చెప్పి జుయ్య వెళ్ళిపోయాము. వెళ్ళి ఇలా కింద దిగామో లేదో ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పుసుక్కని పట్టుకున్నారు. ఎందుకంటే కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి 2 వీలర్స్ అనేది నాట్ అలౌడ్ అంట, ఓన్లీ 4 వీలర్స్ అలౌడ్ అంట. మేము వాళ్ళకి చెప్పాము, ఆ విషయం మాకు తెలియదు, గూగుల్ మ్యాప్ చూపించింది, అందుకని వచ్చాము. అక్కడ సైన్ బోర్డ్స్ కూడా లేవు అని చెప్పాము. కానీ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అయితే వినలేదు. అక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి, మీరు చెక్ చేసుకోవాలి, చెక్ చేసుకుని అయితే రావాలి, అలా ఎలా వచ్చేసారని చెప్పేసి వాళ్ళు అన్నారు. మేమే కాదు, చాలామంది టూరిస్టులు కూడా గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి అయితే వచ్చేసారు. ఇక ఏం చేయాలో తెలియక ప్రతి ఒక్కరి దగ్గర అయితే 500 రూపీస్ అయితే ఫైన్ అయితే తీసుకున్నారు. ఫైన్ తీసుకొని అక్కడ నుంచి అయితే పంపించేశారు. ఇక పాపం గూగుల్ మ్యాప్స్ వాళ్ళు చాలామంది అయితే మేము బలైపోయాము. మాకు జరిగిన గోవాలో పెద్ద దరిద్రం అంటే ఇదే. ఇంకొక మ్యాటర్ ఏంటంటే గోవాలో ట్రాఫిక్ పోలీస్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. హెల్మెట్ లేకపోయినా, బైక్కి సైడ్ మిల్లర్స్ లేకపోయినా, లైసెన్స్ లేకపోయినా, ఆర్సీ లేకపోయినా, ఏది లేకపోయినా పైన అయితే వేసి దొబ్బుతారు. ముందే చెప్తున్నా, అన్నీ క్యారీ చేసుకోండి, చాలా బెటరు. ఇంకా బైక్స్ తీసుకునేటప్పుడు కూడా మీరు సైడ్కి సైడ్ మిల్లర్స్ ఉన్నాయా, ఇంకా నెంబర్ ప్లేట్ చక్కగా ఉందా లేదా అన్నీ చెక్ చేసుకొని తీసుకోండి. ప్రజెంట్ అయితే ఓల్డ్ గోవాకి వచ్చినాం. అక్క ఫుల్ బీచెస్ అక్కడ అన్నీ చూసేసుకొని అక్కడ నుంచి ఓల్డ్ గోవాకి అయితే వచ్చినాం. హైలైట్ ఏంటంటే ఎక్కడ పోయినా రష్ ఉంటుందిరా అయ్యా. మనం వచ్చిందే ఇంకా వీకెండ్ కూడా కాదు. ఈ ఎంట్రీ ఫీజు ఎంత దొక్కుతాడేమో. ఎంట్రీ ఫీజు కాదు, అదే పార్కింగ్ ఫీజు ఎంత దొక్కుతాడేమో. బెసిలికా ఆఫ్ రోమ్ జీసస్. టైమింగ్స్ అయితే ఎట్లా ఉంటాయి చూసుకోండి. మండే టు సాటర్డే 9 AM to 5 PM. అదే సండే అయితే 11 AM to 5 PM. చెక్ ఇట్ నౌ. సగియా సగియా సయ్యాటల్లో నా సరదే ఉంది. నో ఫోటోగ్రఫీ నో వీడియోగ్రఫీ అంట. నో ఫోటోగ్రఫీ నో వీడియోగ్రఫీ అట. లోపలికి వెళ్ళింది ఫొటోస్ వీడియోస్ ఏం తీయొద్దట, అందుకే బయటికి వెళ్ళి తీసేస్తున్నా. మ్యూజియం లోపల ఎలా ఉంటుంది, ఆర్కిటెక్చర్తో అయితే క్రేజీ ఉంది అసలు. మొత్తం పురాతనమైన స్టోన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అంటే ఒక 10th centuryస్వి, 12th centuryస్వి. లోపలికి వెళ్ళేసి వచ్చిన. ఇక ఎండ అయితే బీభత్సంగా ఉంది, మామూలుగా లేదు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లోపల బాగుంది. మన టెంపుల్కి సంబంధించినవన్నీ ఉంటాయి కదా, టెంపుల్వి, ఇంకా దేవుడికి సంబంధించినవి, రాక్స్ అన్నీ 10వ శతాబ్దంవి, 12వ శతాబ్దంవి అన్నీ ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. ఎంట్రీ ఫీజు వచ్చేసి 10 రూపాయలు అయితే తీసుకున్నారు. అసైడ్ వచ్చేసి బాంబ్ జీసస్ సంబంధించినవన్నీ అక్కడైతే ఉంటాయి. అక్కడ కూడా ఎంట్రీ ఫీజు వచ్చేసి 10 రూపాయలు అయితే తీసుకుంటారు.
బాగుంది. ఓల్డ్ గోవాలో మొత్తం అన్ని చర్చెస్ అయితే చాలా ఉన్నాయి. నాకు తెలిసి చర్చిలకి చాలా ఫేమస్ అనుకుంటా ఇక్కడ. లోపల వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయకూడదు. నేను ఏవో తీద్దామని కొన్ని సాహసాల ప్రయత్నాలు అయితే చేసిన, వాళ్ళైతే మొత్తుకుంటున్నారు, అందుకే నేను తీయలేదు. ఏవో కొన్ని అయితే తీసిన. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అగస్టియన్ టవర్, సెంట్ అగస్టియన్ టవర్. ఇక మధ్యాహ్నం లంచ్ చేసుకొని ఇక సౌత్ గోవా మొత్తం కవర్ చేసుకున్నాం. ఈవినింగ్ బిగ్ డాడీ క్యాసినో దగ్గరికి అయితే వెళ్ళాము. ఎందుకంటే అక్కడ 56th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. సో అది చూద్దామని చెప్పేసి వెళ్ళాము. ఓపెనింగ్ సెరమనీ అయితే చాలా బాగా చేశారు. దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఆల్రెడీ చేసి మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే పైన కార్డ్స్లో ఇస్తాను, చెక్ చేసుకోవచ్చు. గోవాకి వెళ్ళి మద్యపానం గురించి చెప్పకపోవడమా ఎంత తప్పు. ప్రైజెస్ ఎలా ఉంటాయి చూడండి. మెన్షన్ హౌస్ ఎంత ఉందిరా? జస్ట్ 330 రూపీస్. హైదరాబాద్లో 800. ఇది 750 ml. మెన్షన్ హౌస్ బాలయ్య బాబు బ్రాండ్ రాయల్ స్టాక్. ఎంత ఉందా? 370. ఎంత ఎంఎల్ ఎంత ఉంది? 750 ml. बीपी कितने? 700 just. వీళ్ళ ప్రైసెస్. Kingfisher strong. 110 only. 650 ml. Premium. It's only just 74. ఎంత? 74 రూపాయలు ఇది. 1400 బ్లాక్ డాగ్. మన దగ్గర 2800 ఉంటుంది. ఎంత ఎంఎల్? ఎంత? 750 ml. 750 ml. ఆ డేటు మొత్తం బాగా బీచ్, అంజనా బీచ్, అలాగే సౌత్ గోవాకి వెళ్ళి కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసుకున్నాము. అలాగే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి వెళ్ళి రచ్చ చేసాము. ఇక రూమ్కి వచ్చి డిన్నర్ చేసి పడుకునే లోపు ఆ డే మొత్తం అలాగే అయిపోయిందిరా బాబు. బొంగు గోవాలో ఫుడ్ అయితే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. టిఫిన్తో పోల్చుకుంటే బిర్యానీ దీన్ని బతికేసేసా అసలు. ఎందుకంటే బిర్యానీ 100 రూపాయలకి 120 రూపాయలకి దొరుకుతుంది. అదే టిఫిన్లో అనుకోండి ఇక ఎప్పక్కలే ఆస్తులు అమ్ముకోవాలి, అట్లా ఉన్నాయి. ప్లేట్ ఇడ్లీ తీసుకోవాలన్నా 80 రూపీస్ అట. ప్లేన్ దోశ తీసుకోవాలన్నా 90 రూపీస్ అంట. లోపలికి వస్తే స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఎక్కి పైన బీచ్ వ్యూ అయితే చూడొచ్చు. వెరైటీగా ఉన్నాయి అవి పూలు. లోవర్ ఫోర్ట్ అగోడా ఎప్పుడు కట్టారు, ఎలా కట్టారు, ఎందుకు కట్టారు? ఓపెనింగ్ ఏమో 9 o'clockకి, క్లోజింగ్ ఏమో 5:30కి. పార్కింగ్ ఏది ఎంట్రీ ఫీజులు కానీ పార్కింగ్ ఫీజులు దొబ్బడానికి ఎక్కువ ఉన్నట్లున్నాయి. అక్కడో 50, ఇక్కడో 50. టికెట్ వచ్చేసి పర్ హెడ్ 25 రూపీస్ అయితే తీసుకుంటారు. అదే ఫారినర్స్కి అయితే ఇక 300. మీ దగ్గర క్యాష్ ఉన్నాయి అనుకోండి, క్యాష్ ఇచ్చేసి టికెట్స్ అయితే తీసుకోవచ్చు. లేదు యూపీఐ ద్వారా వేయాలంటే ఇదిగో ఇక్కడ ఉంటాయి కదా, స్కానర్ ఉంది కదా, దీంట్లో స్కాన్ చేసి ఒక వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లో మీ డీటెయిల్స్ అని ఫిల్ చేసి అందులో పేమెంట్ చేశాక వాళ్ళకి చూపిస్తే వాళ్ళ మీ టికెట్స్ అనేది మీకు ఇస్తారు. నీ బొంగుల పంచాయతీలు ఉన్నాయి మా మైడైతే. కూడా ఫోర్ట్కి అయితే వచ్చినాం. అమ్మ నిన్న ఓల్డ్ గోవాలో ఇవన్నీ తిరిగినాం కదా, ఓల్డ్ చర్చెస్. అది లోయర్ ఫోర్ట్, ఇది అప్పర్ ఫోర్ట్ అగోడా. అప్పర్ ఫోర్ట్ అగోడా. నీ ఫోటో సంబంధించిన డీటెయిల్స్ ఇక పాజ్ చేసుకొని చూస్తారా అంటే చూసుకోవచ్చు. వెళ్ళి చూస్తే వ్యూ చాలా బాగుంది.
కాళ్ళు అయితే వీక్తున్నాయి మాకు కింద. ఇక డే 3 వచ్చేసరికి అగోడా లోయర్ ఫోర్ట్ను ఇంకా అప్పర్ ఫోర్ట్ కవర్ చేసేసుకొని మధ్యాహ్నం అరౌండ్గా 1 or 2 అవుతుంది. రూమ్ నుంచి చెక్అవుట్ చేసుకొని ఇక బ్యాక్ టు హైదరాబాద్కి అయితే వెళ్ళిపోయాం. నేను తీసుకున్న రూమ్ లొకేషన్ అయితే చూపిస్తాను మీకు. కొలంగట్ బీచ్ అటు సైడ్ ఉంటుంది. అక్కడ నుంచి 200 meters అంతే, దూరమేం కాదు. ఇలాగొచ్చాక శాంసంగ్ స్టోర్ ఉంటుంది. ఇది శాంసంగ్ స్టోరు. ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తేనే మాకైతే రూమ్స్ అయితే ఉంటాయి. డాక్యుమెంట్స్ వచ్చేసి ఏం లేవు, ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అయితే తీసుకొని అయితే రాండి, బెటరు. ఫోన్లో ఉన్నా పర్లేదు, ఏమంటారు క్యారీ చేసినా కూడా పర్లేదు. ఇంతటితో గోవా ట్రిప్ అనేది మేము ఈ రకంగా అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇదంతా మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అంతా మీతో అయితే షేర్ చేసుకున్నాను. మేము మిస్ అయిన ప్లేసెస్ వచ్చేసి పర్రా రోడ్ ఒకటి, కండోలం బీచ్. మేము మిస్ అవ్వలేదు, అసలు మర్చిపోయినాం యాక్చువల్లీ. పర్రా రోడ్ అయితే చాలా బాగుంటుంది, సినిమాటిక్ వ్యూ ఉంటుంది. ఇంకా ఫోటో షూట్కి అయితే ఇంకా అంతులేదు, ఫోటో షూట్ చేసుకోవచ్చు. ఇంకా సినిమా షూటింగ్స్ కూడా చాలా జరుగుతుంటాయి అక్కడ. ఈ 2 ప్లేసెస్ కూడా అసలు మిస్ అవ్వద్దు మీరు. చాలామంది అడిగారు గోవాకి వెళ్ళే బెస్ట్ టైమింగ్స్ ఏంటని. నాకు తెలిసి నవంబర్ నుంచి ఫిబ్రవరి అయితే చాలా బెస్ట్ ఆప్షను. అప్పుడైతే కొద్దిగా వెదర్ అనేది కూల్ ఉంటుంది కాబట్టి సో వెళ్ళి అన్ని ప్లేసెస్ కవర్ చేసుకోవచ్చు. ఇంకా బీచ్లో కూడా చిల్ అవ్వచ్చు. ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి గోవాకి లేదా గోవా నుంచి హైదరాబాద్కి బైక్ మీద వెళ్ళాలనుకుంటే మధ్యలో మహారాష్ట్ర ప్లేస్ అనేది యాడ్ చేసుకోండి. ఎందుకంటే వ్యూస్ అనేది చాలా బాగుంటాయి. మధ్యలో కొండపై నుంచి అయితే వెళ్తారు. దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను పైన వేస్తుంటాను, చెక్ చేయొచ్చు. ఎందుకంటే అంత బాగుంటుంది వ్యూస్ అయితే. మంచి ఫొటోస్ దిగొచ్చు, పీస్ఫుల్గా అయితే వెళ్ళొచ్చు, ఒక ట్రాఫిక్ జామ్ ఉండదు, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఆ ఊరి యొక్క పేరు కూడా నేను డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బైక్ రెంటర్స్. వాటి ప్రైసెస్ ఎంత ఉంటాయో తెలుసా? 300 రూపీస్ నుంచి 400 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అది మీరు తీసుకునే బండి మీద ఆధారపడి ఉంటుంది. అవి ఎక్కడ తీసుకోవాలో కూడా చెప్తాను నేను. కొలంగట్ సర్కిల్ దగ్గర, ఇంకోటి కండోలియం మెయిన్ రోడ్, ఇంకోటి మపూసా బస్ స్టాండ్. ఈ 3 ప్లేసెస్లో అయితే మీకు బైక్ రెంటల్స్ అన్ని చాలా రీజనబుల్గా అయితే దొరుకుతాయి. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ కార్ రెంటల్ తీసుకోవాలనుకుంటే 800 నుంచి 1500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు పర్ డే. ఎక్కడ తీసుకోవాలో కూడా చెప్తాను. కొలంగట్, కండోలి, పంజిమ్ ఈ 3 ప్లేసెస్లో కార్ రెంటల్ తీసుకున్నారనుకోండి కొద్దిగా ప్రైసెస్ అనేది తక్కువకి వస్తాయి. ఒకవేళ వెబ్సైట్లో కానీ యాప్స్లో కానీ బుక్ చేసుకోవాలనుకుంటే గోవా మైల్స్ ఒకటి, ఫాస్ట్ కార్ రెంటల్, ఇంకా లూమా కార్స్, ఈ 3 అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. ఇవి ట్రస్టెడ్ యాప్స్ ఇంకా వెబ్సైట్స్. వాటికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోవచ్చు మీరు. వేర్ టు స్టే ఎక్కడ చేయాలి? బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకున్నకి బెస్ట్ ఆప్షన్ వచ్చేసి నార్త్ గోవాలో అయితే స్టే చేయడం చాలా బెటర్. ఎందుకంటే రూమ్స్ అనేది కొద్దిగా రీజనబుల్ ప్రైసెస్కి అయితే దొరుకుతాయి. అదే సౌత్ గోవాలో అయితే ప్రైసెస్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటాయి. మేము ఎంతైనా ఖర్చు పెడతాం అనుకునే వాళ్ళకైతే మీరు ఎక్కడైనా ఉండొచ్చు, అది మీ ఇష్టం. సోలోగా వెళ్ళాలనుకునే వాళ్ళకి కొన్ని హాస్టల్స్ కూడా ఉంటాయి. వాటి యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయొచ్చు. నెక్స్ట్ బడ్జెట్. తక్కువ బడ్జెట్లో కవర్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ట్రైన్. హైదరాబాద్ నుంచి గోవాకి అయితే చాలా ట్రైన్స్ ఉంటాయి. ఆ ట్రైన్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే డిస్ప్లే చేస్తాను, చెక్ చేసుకోవచ్చు. ఈ బడ్జెట్ నేను ఇమాజినేషన్ చేసి చెప్తున్నా. ఒకవేళ మనం స్లీపర్ క్లాస్లో వెళ్ళాలనుకుంటే 465 రూపీస్ అయితే పడుతుంది. ఇక అప్ అండ్ డౌన్ వేసేసి ఇక 930 రూపీస్ కదా, ఇక రౌండ్ ఫిగర్ 1000 రూపాయలు అయింది. మీది మొత్తం 1000 రూపాయలు అయింది. ఇక గోవా దాకా రూమ్ తీసుకుంటే పర్ డే 800 రూపీస్, 2 డేస్ కలిపి 1600 రూపీస్. ఇక బైక్ రెంటల్ తీసుకుంటే పర్ డే 400 రూపీస్, అదే 2 డేస్ కలుపుకుంటే 800 రూపీస్. ఇక థర్డ్ డే మధ్యలోనే వెళ్ళిపోతాం కాబట్టి ఇంకో 200 ఎక్స్ట్రా యాడ్ చేసుకుందాం. ఇక్కడ 1000 అవుతుంది, ఇక్కడ కూడా మీది 1000 అవుతుంది. ఇక గోవాలో తింటాము, తాగుతాము, ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తాము. కొన్ని దగ్గర టికెట్స్ కాస్ట్ అవుతుంది. ఇక మొత్తం కలిపితే 1400 రూపీస్ అయింది. ఇక రౌండ్ ఫిగర్ అయితే వేస్తున్నా 1000 రూపీస్, 1600 రూపీస్, మళ్ళీ 1000 రూపీస్, ఇక లాస్ట్కి 1400 రూపీస్. ఇక మొత్తం కలుపుకుంటే 5000 అయితే అయిపోతుంది. వాటర్ యాక్టివిటీస్కి ఒక 2-3,000 వేసుకోండి. ఇక అంతే, ఇక సెట్ కేల్కతం దుకాన్ బంద్. నాకు తెలిసి చాలా ఇన్ఫర్మేషన్ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో వాళ్ళని గోవాకి వెళ్తున్నారు కదా, వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాద్.